తెలంగాణలో వస్తోంది బోనాల పండుగ. నా పూనకం, నా వైబ్రేషన్స్ అనేవి అక్కడ జరిగాయి ఫస్ట్. చాలా మంది ఫిట్స్ అంటారు, నర్వస్ వీక్నెస్ అంటారు. బాడీ షివరింగ్ మొదలవుతుంది, ఒంట్లో ఏదో తెలియని దడ మొదలవుతుంది. భక్తి అనేది అది ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి పూనకం మూగి బొట్టు పెడుతున్నారంటే అందరూ ఇంటి ఇల్లాదులు వెళ్ళి బొట్టు పెట్టించుకుంటారు. కానీ అదే ఇంట్లో ఒక శివశక్తి తయారవుతున్నాడు అంటే ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. కొమరవెల్లి వెళ్ళామన్నమాట. వెళ్తుంటే నాకు తెలియకుండానే అక్కడ గాజు పెంకలు గుచ్చుకున్నాయి. బ్లీడింగ్ అవుతుంది. నేను టెంపుల్కి వెళ్ళాను, పట్నాలు వేస్తారు. కాలు నొప్పితో నేను నడవడానికే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అలాంటిది అక్కడ ఎలా ఆడాను అనేది నాకే తెలియని ఒక. సో అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? ఆ పసుపు బట్టలతో ఇంటికి వెళ్ళినప్పుడు మొదలైంది వాళ్ళకి, వాట్ ఈస్ దిస్. తెలంగాణలో వస్తోంది బోనాల పండుగ. బోనాల పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది చక్కగా అమ్మాయిలందరూ కూడా బోనాలు పట్టుకుని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళడం, ప్రసాదంగా ఇవ్వడం, అండ్ దాంతోపాటు ఆటలు పాటలు. మరి వీటన్నిటికీ మెయిన్ బోనాలు ఎత్తే ఆ శివశక్తి విష్ణు శౌర్య గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. మీ గురించి విన్నాను నేను. మేడ్చల్లో మీరు ఎత్తుతూ ఉంటారు ఈ బోనాలు. మొదట బోనం ఎత్తి తీసుకెళ్లే ప్రధాన శివశక్తి. అవును, మేడ్చల్లో ఫస్ట్ బోనాలు చేస్తారు కదా. ఫస్ట్ నాకు చెప్పండి, ఈ బోనాలు పండగ అనేది అసలు ఎప్పుడు మొదలైంది? దీని స్పెషాలిటీ ఏమిటి? బోనాలు అనేవి ఈనాడు ఆనాడు అని లేదు, ఎన్నో వందల సంవత్సరాల క్రితం. అంటే జనాలకి ఎటువంటి రోగాలు వచ్చినా గ్రామ దేవతలకి తిరణాలు, సంబరాలు, వేడుకలు, పండగలు అని చెప్పి చేసేవాళ్ళు. అలా మొదలైంది బోనాలు. తర్వాత మన ఆధునిక కాలం చూసుకుంటే ఇప్పుడు సికింద్రాబాద్లో కలరా, మసూచి అన్న వ్యాధుల కోసం ఒక సురిటి అప్పయ్య గారు అని చెప్పేసి తను ఉజ్జయిని మధ్యప్రదేశ్ నుంచి అమ్మవారిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత బోనాలు చేయడం స్టార్ట్ అయింది సికింద్రాబాద్లో. అలాగే మనం హోల్ సిటీలో పాత బస్తీలో చూసుకుంటే అక్కడ వరదల ప్రభావానికి అప్పుడున్న ప్రభువులు, తానిషా ప్రభువులు అమ్మవారికి బంగారు చాటలో వాయనం వదిలి, గంగమ్మకి వాయనం వదిలి, సింహవాహిని మహంకాళికి బంగారు బోనం చేశారంట. గోల్కొండ కిలలో ఉన్న జగదాంబ అమ్మవారికి తన కారాగారం, అంటే మనుషులు తినే ఆహార పదార్థాలన్నీ నిలువుంచుకునే గోడౌన్స్ అంటాం కదా, అక్కడి నుంచి అమ్మవారికి బంగారు బోనం తీసుకొచ్చేవాళ్ళంట. గోడౌన్స్ నుంచి అది లంగర్ హౌస్లో ఉంది. లంగర్ హౌస్ నుంచి అమ్మవారికి గోల్కొండ వరకు బంగారు బోనం తీసుకొచ్చేవారంట అప్పట్లో. బంగారు చాట్లో అమ్మవారికి చీర, వాయినం, సారే, బంగారు బోనంతో అమ్మవారికి వచ్చేవాళ్ళనమాట. అప్పుడు మొదలైంది బోనాలు. మీరు అన్నట్టుగా ఈ తెలంగాణలో ఇది ప్రాముఖ్యత ఏంటంటే, తెలంగాణ యొక్క ముఖ్య పండుగలు బోనాలు, బతుకమ్మ. మన తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడమే. ఒక మహిళ అమ్మవారిగానే పూజిస్తాం కాబట్టి పవిత్రంగా పూజిస్తాం. అటువంటి పవిత్రమైన అమ్మవారికి పవిత్రంగా బోనాలు సమర్పించడం. సో విష్ణు శౌర్య గారు శివశక్తి అయ్యే ముందర అసలు విష్ణు శౌర్య గారు ఎక్కడ, ఎప్పుడు పుట్టారు, అండ్ ఈ ప్రస్థానం ఎలా జరిగిందంటారు మీరు? యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చి మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్. నా చైల్డ్హుడ్ మొత్తం అక్కడే జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మేము మేడ్చల్కి షిఫ్ట్ అయిపోయాము. చిన్నప్పుడు నా స్కూలింగ్ మొత్తం ఒక మహంకాళి టెంపుల్ పక్కన ప్రాంగణంలోనే ఉండిందన్నమాట. జరిగిందంతా అక్కడే జరిగింది. నేను సెకండ్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. అక్కడ ఫస్ట్ మొదలైంది నా పూనకం, నా వైబ్రేషన్స్ అనేవి అక్కడ జరిగాయి ఫస్ట్. తర్వాత మా పేరెంట్స్కి తెలిసి కొంచెం వాటికి అగెన్స్ట్గా ఆనకట్టలు వేసారనమాట. వేసేసి స్కూల్ మార్పించేయడం, ఇట్లాంటివి చేసి జస్ట్ హాలిడేస్ ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళి రావడం, ఇలా జరిగింది. తర్వాత నేను ఇంటర్లో ఉన్నప్పుడు మళ్ళీ అలానే జరిగితే ఇంకా అప్పటి నుంచి ఇంట్లో తెలుసుకోవడం, దీని గురించి అవగాహన, వాళ్ళు దృష్టి పెట్టడం, సీనియర్స్ని కనుక్కొని. అంటే ఎలా తెలుస్తుంది విష్ణు శౌర్య గారు? ఏమనుకోద్దు, మేము చాలా నార్మల్ జీవితాలు జీవించేవాళ్ళం. అసలు ఆ వైబ్రేషన్స్ అన్నవి ఎలా వస్తాయి, ఏం జరుగుతుంది అన్నది? వైబ్రేషన్స్ అనేవి మా వరకు వస్తే ఫస్ట్ ఏంటంటే బాడీ షివరింగ్ మొదలవుతుంది, ఒంట్లో ఏదో తెలియని దడ మొదలవుతుంది. భక్తి అనేది అది ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అంటే సారీ ఇంటరప్ట్ చేసినందుకు,
సైంటిఫిక్గా చూస్తే మనం డాక్టర్స్ని వాళ్ళని అడిగితే చాలామంది ఫిట్స్ అంటారు, నర్వస్ వీక్నెస్ అంటారు. అది సైన్స్ పరంగా. ఓకే, అది పక్కన ఉంచితే మనం భక్తి భావనలో తేలడం, ఒక భక్తి భావనలో ఉండడం, అది ఈ రెండిటికి డిఫరెన్స్ చాలా, నన్ను అడిగితే నారో డిఫరెన్స్, చాలా అతి సూక్ష్మంగా ఉండే డిఫరెన్స్ అది. అది తెలుసుకోవడం కూడా సామాన్య మానవులు కష్టం. దీనికి మాత్రం నేను ఎప్పుడూ అందరికీ నేను ఒకటే చెప్తాను, నార్మల్గా సాధారణంగా ఎక్కడైనా బొట్టు పెడుతున్నారంటే ఒక పురోహితులు కానివ్వండి, ఇప్పుడంటే పురోహితులకి మంచిగానే ఉంది ఉన్నంత వరకు, ఒక శివశక్తులు బొట్టు పెడుతున్నారంటే లేకపోతే పూనక మూగి బొట్టు పెడుతున్నారంటే అందరూ ఇంటి ఇల్లాదులు వెళ్ళి బొట్టు పెట్టించుకుంటారు. కానీ అదే ఇంట్లో ఒక శివశక్తి తయారవుతున్నాడు అంటే ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చెయ్యరు. అది నా పర్సనల్ రిక్వెస్ట్ అందరి పేరెంట్స్కి. అది కావాలని తెచ్చుకునేది కాదు, అది భగవంతుని ఆశ మేరకి, లేకపోతే భగవంతుని వరంగా, లేకపోతే తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలమా, లేకపోతే మా పూర్వజన్మ సుకృతమా అనే చెప్పుకోవచ్చు మేము. దాని ద్వారానే ఇది అనేది పూనకం అనేది ఉంటుంది. అది అందరికీ అవగాహన అనేది రావాలి, వస్తే బాగుంటుంది. మీరు అన్నట్టు అది ఫిట్స్ అని లేకపోతే ఏదో లోగా ఏదో తెలియదు కదండి సామాన్య ప్రజలకి, తెలియదు అదేంటో, అవగాహన అనేది రావాలి ఎలా పబ్లిక్లో. ఎలా మీకు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఏమైంది? నా సింపుల్గా చెప్పండి. చాలా గొడవలు అయ్యాయి. ఏంటిది అంటే మీ పరిస్థితి ఎలా ఉండేది? నా పరిస్థితి అటు ఇంట్లో వాళ్ళకి నేను చూసుకోవాలా, నాకు భక్తి అమ్మవారంటే కొంచెం ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం, ఇటు నా ఇష్టం చూసుకోవాలా, ఇటు చూడాలా. అసలు మీకు తెలిసేదా అది భక్తని? స్టార్టింగ్లో నాకు కూడా తెలిసేది కాదు. ఏదో చిన్నప్పుడు అమ్మవారి టెంపుల్కి, స్కూల్ పక్కనే కాబట్టి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేవాడిని. అదేదో తెలియని అమ్మవారు నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు బొమ్మను పక్కన పెట్టుకొని నా పాప, లేకపోతే నేను టీచర్ నువ్వు స్టూడెంట్ అని చెప్పడం, ఇలాంటివన్నీ చేసేవాడిని నేను. చెప్పాలంటే స్నాక్స్ ఉంటాయి కదా, అప్పుడు స్కూల్ దగ్గర అన్నీ అమ్మేవాళ్ళు. ఇప్పుడు వేరు వేరుగా ఉన్నాయి కానీ అప్పుడు పీచ్ మిఠాయి కానివ్వండి, నారింజ మిఠాయిలు, ఇవన్నీ ఏం చేసేవాడిని అంటే పార్లేజీ బిస్కెట్, మెయిన్ ఆంప్రో బిస్కెట్, ఇవన్నీ అమ్మవారికి ఇలా చూపెట్టి నేను తినేవాడిని. అది ఏదో తెలియని భక్తి మార్గం నాకు అప్పుడే మొదలైంది. అంటే నేను అమ్మవారిని ఒక అమ్మలాగా ఎప్పుడు, అంటే జగమేలే అమ్మ, జగన్మాతలాగా ఎప్పుడు భావించుకోలేదు. ఏదో ఈవిడ నాకు మంచి చెప్పే అమ్మ, లేకపోతే నాకు మంచి చెప్పే టీచర్. స్కూల్ పక్కనే కదా, నన్ను ఎవరైనా కొట్టినా కానీ వచ్చి చెప్తున్నా, ఆమె నన్ను కొట్టింది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చూసుకోవాలి కదా అంటే అప్పుడు అనేవాళ్ళు కదా, అమ్మో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, లేకపోతే అప్పుడు ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ, మార్క్స్ తక్కువ వస్తే నాకు చదివింది గుర్తు లేకపోతే ఆమె కొడుతుందా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు నాకు గుర్తుంచేటట్టుగా నువ్వు చెయ్యాలి కదా అన్నట్ల గొడవ ఆడేసుకునేవాడిని అనమాట అమ్మవారితో. ఇలాంటివన్నీ చూస్తే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మీరు అన్నట్టు, అది ఏదో తెలియని నాకు స్టేట్లోకి నేను వెళ్ళాను. అది సైకలాజికల్గా నేను చదువుకున్న అబ్బాయిని కాబట్టి అది నమ్మాలా, ఇది నమ్మాలా. ఏదైనా భక్తి అనేది అందులో లీనం అయితేనే తెలుస్తుంది. ఒక సముద్రం లోతు ఎంత అని తెలియాలంటే లోతు వరకు వెళ్తేనే తెలుస్తుంది. కరెక్ట్. భక్తి కూడా అటువంటిదే, అందులో లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రాలేదు. అదే జరిగింది. నేను అంతా హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ అసలు ఎంత డిఫరెన్స్ కదా, చాలా డిఫరెన్స్. ఒక హోటల్ మేనేజ్మెంట్ అంటే అందరితో కలిసి తిరగడం, అంతా ఇదేమో టోటలీ డిఫరెంట్. ఒక డ్రెస్సింగ్, ఒక ఎన్నో ఉండాలి, స్టైల్, ఎక్కువ మాట్లాడాలి అందరితో. ఇక్కడ చాలా క్వైట్ ఆపోజిట్. ఈ క్వైట్ ఆపోజిట్లో కూడా ఉన్నాను, అలానే మెయింటైన్ చేస్తున్నాను. బట్ వాట్ ఎవర్ ఏంటంటే కొన్ని మూఢనమ్మకాల వల్ల ఇది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో బోనాలు అంటే ఏంటి? బోనాలు అనేది యాక్చువల్లీ బోనము అనేది ఒక వికృతి పదం. చిన్నప్పుడు మనం చదువుకుంటాం కదా, ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి. ఆ ప్రకృతి పదం భోజనం, దానికి వికృతి పదం బోనం. అంటే ఈ బోనం ఏంటంటే మనం అమ్మవారికి తీసుకెళ్లే భోజనం. కాకపోతే ఇక్కడ వికృతి పదంగా ఎందుకు చెప్తున్నాము అని అంటే, అమ్మవారు ప్రకృతి నుంచి ఉద్భవించిన తల్లి. అటువంటి తల్లి ఇప్పుడు పుట్టింది కాదు, ఎన్నో వందల సంవత్సరాల క్రితం, ఎన్నో పూర్వం సృష్టి నిర్మాణం జరిగినప్పుడు ఆ తల్లే కదా ఉన్నది. అందుకే అది పవిత్రంగా ఉంటుంది కాబట్టి బోనం అని అంటాం. అందులో తీసుకెళ్లేది నైవేద్యం. ఆ నైవేద్యాన్ని తలపై పెట్టుకొని తీసుకెళ్తాం. ఓకే. సో ఏముంటాయండి ఈ నైవేద్యంలో? సాధారణంగా అందులో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా
తెలంగాణలో ఏంటంటే పచ్చన్నం, పచ్చగూర, పచ్చి పులుసు, ఆ, స్వీట్ అప్పాలు అంటారు, నూనె పోలేలు అని అంటారు, పోలేలు భక్ష్యాలు పెడుతుంటారు, పరమాన్నం పెడుతుంటారు, పెరగన్నం పెడుతుంటారు. అందులో ఏంటి అంతరార్థం అంటే పచ్చన్నం, పచ్చి పులుసు, పచ్చగూర, పరమాన్నం పెడితే మమ్మల్ని పచ్చంగా చూస్తుంది ఆ పోషమ్మ అని ఒక నమ్మకం మనుషులకి. అన్నిట్లలో పా అన్న పదం ఉంటుంది. మనిషి జీవితం కూడా పచ్చగా ఉండాలి, అందులో కూడా పా ఉంది. మళ్ళీ పెట్టేది పోషమ్మకి, అక్కడ పా ఉంది. ఇవన్నీ కలగలుపుకోవడం చేసుకోవడమే ఈ బోనాలు. సో మీకు ఎప్పుడు తెలిసింది నేను శివశక్తి, నేను ఇలా చేయొచ్చు అన్నది ఎలా ఎప్పుడు వచ్చింది? శివశక్తి అని తెలవడం అనేది ఇక్కడ ఏం లేదు. శివమోగే ప్రతి మనిషి శివశక్తి. అది మొత్తం నేను అన్నాను కదా, భక్తిలో మొత్తం మునిగితేనే తెలుస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇటువంటి ఆధ్యాత్మికత అంటే ఈ జానపద గేయ ప్రకారంగా ఉంటాయి. ఈ శిగాలు కానివ్వండి, ఈ కొలుపులు కానివ్వండి, ఇవన్నీ కొంచెం జానపద సంబంధంగా ఉంటాయి. ఇందులో వచ్చిన తర్వాత ఇక కంప్లీట్గా ఇందులో ఉన్న తర్వాత అప్పుడు తెలుస్తుంది నేను శివశక్తిని నాకు శివశక్తి అని అంటారంట అని అప్పుడు తెలిసింది. నాకు ఓపెన్గా ఏంటంటే నేను చదువుకునే పోరని నాకు దేవుడు వస్తుందంటారు ఏంది అని అట్లా ఆలోచించిన నేను. అలా ఆలోచించి ఒక లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది నా లైఫ్లో. చెప్పరా? కొమరవెల్లి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఎంతో క్రౌడ్ ఉంటుంది, దూరం పార్క్ చేసేసామంట, పార్కింగ్ ఉంది, నడుస్తూ వెళ్తున్నాం అనమాట దర్శనానికి. వెళ్తుంటే నాకు తెలియకుండానే అక్కడ గాజు పెంకలు గుచ్చుకున్నాయి. బియర్ బాటిల్ గుచ్చుకుంది. కుచ్చుకుంది, నాకు హెవీ అంటే బ్లీడింగ్ అవుతుంది. నేను టెంపుల్కి వెళ్ళాను, పట్నాలు వేస్తారు. ఆ పట్నాల దగ్గర అమ్మవారు రావడం, నేను తెలియకుండానే ఆడడం, కాలు నొప్పితో నేను నడవడానికే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. నన్ను ఒకరు పట్టుకుంటే ఇట్లా ఒకరు సపోర్ట్ తీసుకొని నేను నడిచాను. అలాంటిది అక్కడ ఎలా ఆడాను అనేది నాకే తెలియని ఒక స్థితి అనిపించింది. ఏంటిది, నేను నా కాలు నొప్పితోనే ఉన్నాను, అక్కడ వెళ్ళిన తర్వాత ఆడుతున్నాను ఏంటి అన్న వీడియోస్ నేను చూసుకొని నేనే చెప్పాలంటే అవాక్ అయిపోయాను. ఏంటిది, ఓకే అంటే ఒక విధంగా చూసుకుంటే అది భగవంతుడు. మన ధర్మం ప్రకారం రాయిని కొలుస్తాం, చెట్టుని కొలుస్తాం. ఈ పరంగా చూసుకుంటే అమ్మవారు అని అంటాం. సైన్స్ పరంగా చూసుకుంటే ఏదో తెలియని ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అదే భగవంతుడు. భగవంతుడు అనేది నిజంగా రూపం ఉందా లేదా, ఒక జ్యోత, ఒక పరంజ్యోతియా, అది ఒక తెలియని శక్తి. కరెక్ట్. ఆ శక్తి ఒకటి ఆవహించి ఉంటుందేమో అన్న నమ్మకం నాకు అప్పుడు మొదలైంది. అప్పటి నుంచి అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాను. నా జీవితంలో చూసిన మెయిన్ ఎగ్జాంపుల్ అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ స్కూలింగ్ దగ్గర ఉన్నాను కదా, అక్కడ టెంపుల్లో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, అమ్మవారివి కొన్ని ఏవైనా ఉన్నప్పుడు నాకే స్పెషల్గా దొరికేవి. ప్రసాదం, బాసింగాలు, నిమ్మకాయలు, ఇలాంటివన్నీ. అక్కడ దొంగలు పడ్డప్పుడు నేను ఎక్కువ రియాక్ట్ అవ్వడం, నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడం. సాధారణంగా ఎవరు అంత ఏడ్చే వాళ్ళు ఉండరు కదా, అమ్మవారి నగలు అవన్నీ పోతే నేనేదో స్పెషల్గా ఏడవడం. ఏంటిది ఇంత చిన్న వయసులో, అది 1st, 2nd క్లాస్లో నేను ఏడవడం ఏంటి, నాకేం సంబంధం? స్కూల్లో చదువుకోవాల్సిన అబ్బాయిని నేను ఎందుకు ఇక్కడ ఉన్నా? అది ఏదో రాసి ఉంటేనే కదా మనం అక్కడ. మీకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయాయి. శివాజ్ఞ లేనిది చీమైనా చిట్టుకుమన్నదంట. నేను స్కూల్లో ఉండాల్సిన అబ్బాయిని టెంపుల్లో ఎందుకున్నాను అంటే అక్కడి నుంచి నాకు పిలుపు ఉంది అని నా మనసు నమ్మింది కాబట్టి ఇంకా అది క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాను. సో అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? ఏంటంటే నేను ఏమైపోతాను, ఆడుకునే వయసు అని. ఒకసారి ఏం జరిగిందంటే టెంపుల్లో నార్మల్గా అప్పుడు వెనస్డే వైట్ యూనిఫామ్ ఉండేది, వెనస్డే, సాటర్డే. ఆ వైట్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాను. అమ్మవారి శారీ నార్మల్గా ట్యూస్డే అమ్మవారికి అభిషేకం చేస్తారు కదా, ఆ శారీ ఇంటికి తీసుకెళ్లకుండా, ఇప్పుడంటే పురోహితులు ఉంటున్నారు కానీ అప్పుడు టెంపుల్కి ఒత్తందారులను ఉండేవాళ్ళు, వాళ్ళే అమ్మవారికి శారీ కట్టించి అది పక్కన పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసినారు. పైన పెట్టేసి ఉంటే నేనేం చేశాను అనమాట, టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని చూసిన తర్వాత కవర్ ఏంది, నేను రోజు గుడ్లకు వస్తాను, నాకే తెలియకుండా కవర్ ఎవరు పెట్టి పోయి ఇంట్లో ఏముంది అని అనుమానంతో నేను తీసేవరకు అమ్మవారు నార్మల్గా పసుపు పెట్టుకొని ఉంటారు కదా, ఆ పసుపు అంతా శారీ అంటుతుంది. అంటినప్పుడు అది కవర్ తీయగానే శారీ ఇట్లా దులపగానే నా వైట్ డ్రెస్ మీద పసుపు పడ్డది, నా ముఖాన పసుపు పడింది. పైనుంచి తీస్తాం కదా, ఆ పసుపు బట్టలతో ఇంటికి వెళ్ళినప్పుడు మొదలైంది వాళ్ళకి, వాట్ ఈస్ దిస్, వై ఇట్ ఈస్ అని. ఇలాంటి వై, వాట్, వెన్ ఇలాంటి అన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యి నాన్నమ్మకి చెప్పడం, అమ్మమ్మకి చెప్పడం, ఇలాంటివన్నీ చూసి స్కూల్ అనిపించేసి వేరే స్కూల్లో చేసేసారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటర్లో మళ్ళీ జరిగినప్పుడు అందరినీ పిలిపించి అడగడం, ఏంటిది అవసరమా ఇది, వాళ్ళు ఎంతో మందిని కనుక్కోవడం,
ఇలా అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఒక సర్టెన్ అవగాహన వచ్చిన తర్వాత సరే కానీ అని వాళ్ళు ఏదో తేలికగానే వదిలేశారు, కంప్లీట్గా అని వదిలేయలేదు. కానీ ఇప్పుడు రాను రాను ఓకే నేను సర్వైవ్ అవుతున్నాను అంటే నాకు మంచిగానే ఉంది, నేను హ్యాపీగానే ఉన్నాను. అంటే రూట్ ఎలా తెలుస్తుందండి? ఓకే ఇది చదవాలంటే ఇది వెళ్ళాలని తెలుసు, దీనికి ఎలా ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవాలి ఏది ఉండదు. సాధారణంగా ఏంటంటే ఇలా పూనకాలు రాగానే ఇలా పూనకాలు ఊగే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఇది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇది సైంటిఫిక్ కాదు కదా. ఓకే ఇలా ఉంటే ఏం చేయాలి అంటే ఓకే ఇతనికి దేవుడు వస్తున్నాడు, ఇంట్లో మీరు మైలులు తీసుకోవాలి, తర్వాత గద్దెలు వేసుకోవాలి, అమ్మవారిని పెట్టుకోవాలి, ఇలా వారం వారం పూజలు చేయాలి. ఒకవేళ అమ్మవారి ఆజ్ఞ మేరకి అబ్బాయి జాబ్కి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అంటే ఆ విధంగా చేస్తారు. లేకపోతే ఓన్లీ అమ్మవారికి డెడికేట్ అయ్యి ఉండాలి అని అంటే కొలుపులు చెప్పుకోవడం, ఏదైనా మంచి చెడులు ఉంటే చెప్పుకోవడం, జాతరలు చేయడం, బోనాలు చేయడం, అమ్మవారికి అంకితమై ఉండడం, ఇలాంటివి ఉంటాయి. ఓకే సీనియర్స్ నుంచే మనకు తెలియదు. అవన్నీ ఉంటాయి, ఫాస్ట్ రూల్స్ ఉంటాయి. అంటే మీ ఇంట్లో ఇవన్నీ చేసేవారా? మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి తేడా? ఇంటి పరిస్థితి ఒకప్పుడు మన ఫాదర్స్ అందరూ అంటే డాడీ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళంతా బిజినెస్లే అనమాట. మాకేంటంటే కిరాణం షాప్స్, గ్లాసరీ, అందరూ పండగ చేసుకుంటుంటే మేము బిజీగా ఉండేవాళ్ళం షాప్లో. ఎందుకంటే అందరూ వచ్చి మా దగ్గరే కొంటారు కదా. కరెక్ట్. అందరూ పండగ అయిపోయిన తర్వాత మేము నైట్ పండగలు చేసుకునే వాళ్ళం. ఏవైనా గణేష్ కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, ఏ ఫెస్టివల్స్ అయినా. అలా బోనాల విషయానికి వస్తే మేము ఒక చిన్న చెంబులో వాటర్, అందులో ఒక పెరుగు చుక్కేసి, వేప కొమ్మలు వేసి, 2 టెంకాయలు, పప్పు, బెల్లం తీసుకొని కవర్లో పెట్టుకొని మార్నింగే 7-7:30 అరౌండ్ టెంపుల్కి ఎవరు చూడకముందు వెళ్ళి అమ్మవారికి టెంకాయలు కొట్టి సాక పోసేసి వచ్చేసేవాళ్ళు. అంతే మా పండగ, అంతే ఒకప్పుడు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే నా పూనకం తర్వాత యాటలు కొయ్యడం, వేప తోరణాలు కట్టడం, చుట్టాలు బంధువుల్ని పిలుచుకోవడం, బోనాలు చేయడం, ఉపవాసాలు, పూజలు, ఇలాంటివన్నీ మొదలయ్యాయి. అప్పటికి ఇప్పటికి తేడా అంటే చాలా వేరియేషన్స్ వచ్చాయి. మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా నచ్చినవి ఉన్నాయి మాకు. వేప తోరణాలు, మామూలుగా మామిడి తోరణాలు, ఇప్పుడు మీరు చెప్పింది వేప తోరణాలు. ఆ పూజా విధానం కానివ్వండి ఏదన్నా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఎలా చేస్తారు బోనాలు? ముఖ్యంగా అంటే వేప తోరణం అన్న పదానికి వస్తే ఒక శివశక్తి అంటే నాలాంటి వాళ్ళెవరికైనా ఇంటికి మామిడి తోరణం కట్టగానే ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది ఎవరికైనా. అరే మా ఇంట్లో ఒక పండగ వాతావరణం మొదలైంది అని. ఇలా వేప తోరణం మేము బోనాలు చేసే ముందు అంటే ఉదయం పొద్దున్న లేవగానే వేప కొమ్మలు తెచ్చుకొని కట్టుకుంటాం. ఆ కట్టుకున్నప్పుడు ఆ పచ్చదనం మా ముఖంలోనే కనిపిస్తుంది. నార్మల్గా ఉగాదప్పుడు పూత వస్తుంది వేపాకుకి, బోనాల టైంకి ఉండదు. ఆ పూత మా ముఖంలోనే ఉంటుంది. ఆ పూత ఎంత వికసించుకొని ఉంటుందో మేమంతా వికసించుకొని ఉంటాం. అది అక్కడ మొదలవుతుంది. ఆ వేప తోరణాలతోని పండగ వాతావరణం అనేది స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి సైంటిఫిక్ రీజన్ దీనికి ఏంటంటే ఇదే క్రిములు, కీటకాలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఎవ్రీ ట్రెడిషనల్ కస్టమ్స్ హ్యాస్ ఎ సైంటిఫిక్ రీజన్ ఆల్సో. ఇప్పుడు మనం బోనం చేస్తాం కదా, బోనం చేసి ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఏంటంటే వర్షాకాలం, రోగకాలం, క్రిమి కీటకాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ బోనాలన్నీ చేసి ఆలయం అప్పట్లో ఏంటంటే ఊరి మధ్యలో కానివ్వండి, ఊరి పొలిమేర్లలో కానివ్వండి ఉంటాయి. ఈ నైవేద్యాన్ని మొత్తం తీసుకెళ్ళి అమ్మవారి ముందు రతిగా పోస్తాం. అందరివి ఊరందరు బోనాలు వస్తాయి కదా, ఆ రతిగా పోసినప్పుడు ఊర్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు ఊరు సుభిక్షంగా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఆ రీజన్. సో పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు జరిగే దాంట్లో మిమ్మల్ని మొదటిసారి మీకు బోనాలు ఎత్తించిన తర్వాత ప్రొసీడింగ్ ఎలా ఉంటుంది అంటారు? అసలు ఎలా జరుగుతుంది? బోనం మార్నింగే ఇంట్లో మడితో చేసుకుంటాం. సాధారణంగా అందరూ మడితోనే చేస్తారు పవిత్రంగా. అలానే మేము మడితో చేస్తున్నాం. కాకపోతే ఒకప్పటికి ఇప్పటికి వచ్చిన చేంజ్ ఏంటంటే ఫాస్టింగ్స్. అవునా? ఒకప్పుడు అందరు ఫాస్టింగ్ ఉండి చేసేవాళ్ళు, ఉపవాసం ఉంటాం. ఇప్పుడు మేము ఉంటాం. కాకపోతే కొన్ని ఊర్లలో ఏంటంటే పోషమ్మ బోనాలు తిని తాగి ఎత్తుకుంటారు. పోషమ్మకి కడుపు నిండా తిని ఆమెకు పెట్టాలంట. అలాంటి వృత్తాంతం కూడా ఉంటుంది. ఎల్లమ్మకి ఒక పొద్దుతో ఉంటారు. అంటే ఒక్కొక్క గ్రామ దేవతకి ఒక్కొక్క వేరియేషన్లో చేస్తుంటారు. అలా మేము బోనాలు చేసి ఆలయానికి చేరుకొని ఆలయంలో మా బోనం అమ్మవారికి నివేదించుకొని మేము సంవత్సరం అంతా పడ్డ కష్టం, సంవత్సరం అంతా మేము చేసిన పూజ, సంవత్సరం అంతా మా మనసు అమ్మవారి పాదాల దగ్గర అర్పించి వస్తాం.
అది ఎవరు చేయలేరు. సాధారణంగా మీరు వెళ్తారు, బోనాలు చేస్తారు, అమ్మ మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, మాకు ఆ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, మాకు డబ్బులు రావాలి అని కోరుకుంటారు. మేము సుఖశాంతులతోని తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. శివశక్తి అన్న పదానికి అర్థం ఏంటంటే ఊరు మంచి కోరేవాళ్ళు కానీ, ఊర్లో అందరి కోసం ఆలోచించే వాళ్ళు, పాటుపడేవాళ్ళు, మంచి చెడుకు ముందు నిలబడి చెప్పే వాళ్ళని శివశక్తులు, జోగినీలు అని అంటుంటారు. అలా మేము ఈ రాష్ట్రం గురించి కానీ, మా చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ మొక్కుతూ ఉంటాం. అలా వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ భోజనం చేసుకుంటాం, అమ్మవారికి పెట్టిన నైవేద్యం తింటూ ఉంటాం. అది కామన్గా జరిగిపోతుంటుంది. సో గ్రామ దేవతలు కూడా అండి, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ అని ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుంది. మరి ఆ గ్రామ దేవతకు కూడా ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుందా? వాళ్ళ పూజా విధానం కానివ్వండి, వాళ్ళకున్న శక్తులు కానివ్వండి, వేరువేరుగా ఉంటాయా? నార్మల్గా ఇప్పుడు మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు కదా, సృష్టి, స్థితి, లయ, కారకులు వాళ్ళే. అదేవిధంగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే విఘ్నాలు పోతాయి. అంటే ఒక్కొక్క దేవుడికి ప్రార్థిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది అన్నట్టు ఇక్కడ పోచమ్మని కొలుచుకుంటే పాడి పంటలు ఇస్తుంది. ఎల్ల లోకాలని కాపాడే తల్లి ఎల్లమ్మ, నార్మల్గా శత్రు బాధలకి దుర్గమ్మ, రాక్షసుల సంహారం కోసం మహంకాళి, ఇలా ఒక్కొక్క అమ్మవారు, కట్టగాసేట ఆమె కటమైసమ్మ, రాజరికంలో అంటే రాజు లాగా అన్ని కాపాడుకొని చూసుకునే తల్లి పెద్దమ్మ. ఇలా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రోల్ అనేది ఉంటుంది. అది ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవతని కాకుండా ఎన్నో గ్రామ దేవతలు ఉంటారు, కానీ ఊరందరికీ ముఖ్యంగా ఒక గ్రామ దేవత ఉంటుంది. మళ్ళీ గ్రామ దేవతలందరికీ పెట్టే నైవేద్యం అంతా ఒకటే. అంటే 7 అక్కజెల్లెళ్ళు, ఆ 7 అక్కజెల్లెళ్ళకి ఒక తమ్ముడు పోతరాజు. ఆ పోతరాజు ప్రతి ఆలయం ముందు బొడ్రాయి అని చెప్పేసి అంటారు, లేకపోతే పోతలింగన్న అని చెప్పేసి గ్రామ దేవతల ఆలయాల ముందు ఉంటాయి, చిన్న బొడ్రాయి అనేది పెడుతుంటారు. ఇలా గ్రామ దేవతలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కాపాడుతూ ఉంటారు. ఒకప్పుడు రైతన్నలు కూడా మనం చూసుకుంటే రైతన్నలు పొలానికి వెళ్తూ ఉంటారు. ఏరువాక పుణ్యం వస్తుంది. సాధారణంగా ఏరువాక పుణ్యం తర్వాతే బోనాలు అవుతుంటాయి. ఏరువాక సమయం వచ్చినప్పుడు ఏంటంటే రైతన్నలు పొలంలోకి వెళ్తుంటారు. అప్పుడు వాళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని అమ్మవారి దగ్గర తిరునాళ్ళు సంబరాలు చేసుకొని తోరణం కడతారు. అక్కడ ఆ తోరణం తెంచుకొని వెళ్తారనమాట. అంటే ఎడ్ల బండి తోరణం మీదుగా వెళ్ళిపోతుంది. అంటే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, అంటే అమ్మవారి సంతోషం అయింది, అమ్మవారికి సంతోషం చేసి మాకు పాడి పంట ఇవ్వమ్మా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. నార్మల్గా మళ్ళీ స్కూల్స్ అయిపోతుంటాయి, సమ్మర్ హాలిడేస్ వస్తాయి, తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటారు. పంపించేప్పుడు మళ్ళీ గ్రామ దేవతకు మొక్కుకొని, ఎంత తల్లి ఉన్నా తల్లికి తల్లి ఆ జగన్మాత, ఆ అమ్మవారికి చూయించుకొని అమ్మ మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడు, ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా, ఎటువంటి రోగాలు తెచ్చుకోకుండా, ఎవరితో పోట్లాడకుండా మంచిగా చదువుకొని అని తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఇలా బోనాలు అనేవి అలా చేస్తూ ఉంటారు అనమాట. అందుకే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. గ్రామ దేవతల రోల్ అట్లా ఉంటుంది. మరి ఈ రంగం అంటే ఏంటి? రంగం అనేది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఘట్టం మన తెలంగాణకి దక్కింది, అది రంగం. సాధారణంగా బోనాలందరం మేము సండే చేస్తుంటాం. రంగం కార్యక్రమం అనేది బోనాల తరువాతి రోజు రంగం, వీరంగం రెండు జరుగుతాయి. రంగం ఒకటి మాత్రం ఒక అవివాహిక జోగిని మహిళ పచ్చికుండ మీద నించొని కానివ్వండి, కూర్చొని కానివ్వండి, భవిష్యత్తులో మళ్ళీ అక్కడ అంత సాధారణంగా మాట్లాడారు, సాధారణమైన విషయాలు కూడా చెప్పారు. ఆ రాష్ట్ర సుభిక్షత గురించి, వాతావరణ మార్పుల గురించి, ఆలయ అభివృద్ధి గురించి, అమ్మవారికి జరిగిన పండగలు, లోట్లు, సంతోషాలు, వాటిని మాత్రమే అడిగే ఘట్టం రంగం. ఆ తర్వాత జరుగుతుంది వీరంగం. వీరంగం ఏంటంటే పోతరాజులు ఇప్పుడు ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో నిర్మూలించారు. కానీ మా ప్రాపర్ తూప్రాన్ అన్నాను కదా, అక్కడ ఇప్పటికీ జరుగుతుంది వీరంగం. అంటే నిజానికి పోతరాజు గావబడతారు. గావబట్టడం అంటే మేక తల కొరుకుతాడు. మేక తల అంటే మేకని ఇలా వేసుకొని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి తన పైకి పోతరాజుని ఆవహించుకొని, ఇప్పుడు మా పైకి ఎలా అయితే అమ్మవారు పూనుతుందో పోతలింగన్న పోతరాజు మీదకి ఆవహించుకొని ఆలయం చుట్టూ తిరిగి ఆ బొడ్రాయి, ఆ పోతలింగన్న దగ్గర కానీ లేకపోతే మాతమ్మ గుడ్లను ఉంటాయి, అక్కడ వెళ్ళి తల కొరుకుతారు. తన పంటితో కొరికి ఆ తల అమ్మవారి దగ్గర పెట్టి ఆ రక్తాన్ని చాటలో పట్టుకొని అందరికీ బొట్టు పెడతాడు. అమ్మో. ఇప్పుడు మేమేంటంటే సాధారణంగా ఆలయానికి వెళ్ళి అక్కడ బొట్టు తీసుకొచ్చి లేకపోతే మా బోనం మీద అది బొట్టు పెడుతుంటాం.
కానీ పోతురాజు ఏంటంటే ఆ వీరంగం ఆడిన రక్తాన్ని చాటలో పట్టుకొని బొట్టు పెడుతుంటాడు అందరికి. అంటే ఏదైనా శత్రుబాధలు ఉన్నా, ఏవైనా డిసీజెస్ ఉన్నా, అలాంటివి ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ పోతాయి అని చెప్పేసి పోతురాజు ఈరగోళ్ళు అంటారు, షటార్లు అంటారు, వాటితో ఇలా వీప్ మీద కొట్టించుకొని బొట్టు పెట్టించుకుంటారు. అది నమ్మకమా అండి? నమ్మకం ఉంది కాబట్టే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇంకా కొనసాగుతుంది. మన జంట నగరాలలో ఏంటంటే అమ్మవారికి శ్రీచక్ర స్థాపనలు చేశారు కాబట్టి అక్కడ జంతు బలులు నిర్మూలించి గుమ్మడికాయలతోని కూష్మాండ బలి చేస్తున్నారు. గుమ్మడికాయలతో వీరంగం ఆడతాడు పోతురాజు. రంగం తర్వాత గుమ్మడికాయలు అమ్మవారికి ఇలా ఆడుతూ ఆడుతూ ఆ గుమ్మడికాయ బలిస్తాడు. అంటే ఆ మేక ప్లేస్లో గుమ్మడికాయ కొట్టిన అమ్మవారికి యాట కోసినంత ఫలం. అసలు బలి అన్నది ఇవ్వాలంటారా? అసలు ఏంటి అసలు ఈ బలి గురించి చెప్పండి. ఇంకా అవసరం ఉందంటారా? అవసరం అని చెప్పొచ్చు. బలి అనేది ఒక వామాచార పద్ధతి. ఇప్పుడు నార్మల్గా ఒక ఆలయంలో చేసే పూజలు ఒక రకంగా ఉంటాయి, ఇంకొక ఆలయంలో చేసే పూజలు ఒక రకంగా ఉంటాయి. ఒక దగ్గర ఈ గ్రామ దేవతలకి ఏంటంటే వామాచార పద్ధతులు చేస్తారు, బలిస్తుంటారు, కళ్ళు సాక పోస్తుంటారు, మద్యపానం పోస్తుంటారు, బయట ఇవన్నీ పోస్తుంటారు. ఇది ఇక్కడ వరకే పరిమితం. ఎందుకంటే గ్రామ దేవతలు ఇప్పుడు నార్మల్గా తిరుపతి చూసుకోండి, మీరు శ్రీశైలం చూసుకోండి, ఇవన్నీ ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉంటాయి. ఒకప్పుడు ఇన్ని ఆలయాలు ఊర్లో ఉండేవి కాదు. అప్పుడు ప్రతి ఊర్లో ఉండేది ఒకటి హనుమాన్ టెంపుల్, ఒకటి పోషమ్మ టెంపుల్. పోషమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి రెండే ఉన్నాయి మాకని అనేవాళ్ళు అనమాట. అక్కడ పోషమ్మ గుడిలో ఏం చేసేవాళ్ళంటే అప్పుడు ఇంత లేదు, ఈ అవగాహన లేదు, అక్కడ శ్రీచక్ర స్థాపన లేదు కాబట్టి జంతు బలులు అన్నీ చేసేవాళ్ళు. అది వామాచార పద్ధతి. ఇక్కడ మళ్ళీ సిటీస్కి వచ్చేసరికి శ్రీచక్రం పెట్టారు కాబట్టి అది నిర్మూలించారు. బట్ ఇండ్లల్లో ఇప్పటికీ బోనాల ముందల యాట కోసుకొని బోనం లేపుతారు, కోడినైనా కోసి బోనం లేపుతారు. అట్లా బలి అనేది కన్ఫామ్గా చేస్తుంటారు. అదేంటంటే అమ్మవారు నిజంగా తల్లి పిల్లల కీడు కోరుతుందా, పిల్లల్ని బలి కోరుతుందా? ఎందుకంటే ఈ జీవరాశులు ఏవైనా తల్లికి పిల్లలే. క్రిమి కీటకాలు కూడా ఆ జగన్మాతకి పిల్లలే. కాకపోతే ఏంటంటే అమ్మవారి చుట్టూ ఎన్నో శక్తులు ఉంటాయి. అది దుష్ట శక్తులు అయి ఉండొచ్చు, మంచి శక్తులు అయి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది, వాటికి కూడా రక్తం చూపెట్టాలి. ఈ రంగం చెప్తున్న వారు తెలంగాణ ఎలా ఉండబోతోంది, అలాగే పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలకు ఎలాంటి మంచి చెడులు జరగబోతున్నాయి, వాయు అగ్ని వీటి వల్ల జరిగే ప్రమాదాలు ఏమైనా ఉంటే వాటికి సూచనలు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఏమీ తెలియని ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ ఆ రంగం టైంలో మట్టుకు ఇవన్నీ అనర్గళంగా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది అండ్ చాలా మట్టుకు ఇవి నిజం అవుతూ ఉంటాయి కూడా. సో ఇది ఏమంటారు దీన్ని? ఇది మ్యాజిక్కా? మ్యాజిక్ అని చెప్పడానికి లేదు, అది మిరాకిల్ అని చెప్పొచ్చు. మ్యాజిక్ అనేది మానవ పరిమితం, మిరాకిల్ అనేది దైవిష్ట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అదొక జ్యోతిష్యం లాగా అవుతుంది. ఇప్పుడు సాధారణంగా మనకి వాతావరణ మార్పులు రాగానే ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయిస్తూ ఉంటారు. అది ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చేయిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ ఎండాకాలం అయిపోయి తొలకరి జల్లుతోని తొలి ఏకాదశిని పురస్కరించుకొని బోనాల పండుగ షురు అవుతుంది. ఈ బోనాల పండుగలో కూడా అంటే అక్కడ 3 months గ్యాప్ అనేది ఉంది కదా, వర్షాలు పడుతుంటాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ తెలుసుకోవాలి అనేది ఒక ఉద్దేశంగా ఈ రంగం జరుగుతుంది. అక్కడ పంచాంగ శ్రవణం ఎలా అయితే పంచాంగం చూసి చెప్తారో, అవగాహన బట్టి చెప్తారో పురోహితులు, ఇక్కడ ఒక అవివాహిక మహిళ కానివ్వండి, శివశక్తులు కానివ్వండి, అమ్మవారి ఎదురుగా నించొని ఆమె తెలియని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అమ్మవారి ముఖాన్ని చూస్తూ పలుకుతుంది. అది ఒక ఉద్దేశం ఏంటంటే అమ్మవారే పలికిస్తుంది. బోనాలైనా చూడరు కానీ రంగం అయితే చూస్తారు. ఎందుకంటే అది అమ్మవారి వాక్కు. అమ్మ ఏం పలుకుతుంది, ఎట్లుంటాం మేము, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా, వర్షాలు పడతాయా, పాడి పంటలు మంచిగా ఉంటాయా, ఇలాంటివి చెప్తుంది కాబట్టి అది రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. బంగారం కూడా చాలా వేస్తూ ఉంటారు, సిల్వర్ ఇస్తూ ఉంటారు, అండ్ ధాన్యం రకరకాల ధాన్యాలు ఇస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మేము ఇక్కడ చూస్తూ ఉంటాము సిటీలో, సికింద్రాబాద్ ఓల్డ్ సిటీలో. అండ్ ఇంకొకటి అండి, బోనాలప్పుడు ఒక చోటేమో అత్తారిల్లు అమ్మ వాళ్ళ ఇల్లు లాగా 2 వైపులు జరుగుతూ ఉంటుంది. సికింద్రాబాద్లో ఒకసారి జరిగితే ఓల్డ్ సిటీలో ఇంకోసారి జరుగుతుంటుంది. అసలు ఆ కథ చెప్పండి.
అంటే ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో తొలి బోనం ఎక్కేది గోల్కొండ జగదాంబిక అమ్మవారికి. ఫస్ట్ అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, గోల్కొండ కోటలకి బోనం పోతుంది. తర్వాత సికింద్రాబాద్లో అదే రోజు ఘటాలు లేస్తాయి అన్నమాట. అమ్మవారు ఘటం రూపంలో అంటే వృద్ధులకు కానివ్వండి, ఆలయానికి వెళ్ళలేని వాళ్ళకి అమ్మవారు ఘటం రూపంలో పురవీధులలో ఊరేగుతుంది. అంటే మీరు చూసుకున్నట్టయితే ఒక బిందె కానీ సర్వకు కానీ అమ్మవారి ప్రతిమను పెట్టి అందులో అమ్మవారి ఆనవాళ్ళు వేసి చుట్టూ పూలతో అలంకరించుకొని పూనకం వచ్చే వాళ్ళు అది ఎత్తుకొని ఆడుతూ పొలిమేరలన్నీ తిరుగుతూ ఉంటారు. అది జరుగుతుంది సికింద్రాబాద్లో. తర్వాత సికింద్రాబాద్ బల్కంపేట ఎల్లమ్మ లగ్గం అవుతుంది. ఫస్ట్ మంగళవారం బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం, తర్వాత రోజు రథం జరుగుతుంది. ఆ తర్వాత 3వ ఆదివారం రోజు సికింద్రాబాద్ బోనాలు, 4వ ఆదివారం పాత బస్తీ బోనాలు జరుగుతాయి. కరెక్ట్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి కేటాయించుకొని చేస్తూ ఉంటారు. ఇది ఆషాఢంకే పరిమితం కాదు, పల్లెటూర్లలో శ్రావణ మాసం వరకు వస్తుంది. అంటే ఇక్కడ మొదలైన బోనాలు అక్కడికి వెళ్తాయి, అక్కడ మొదలైన బోనాలు ఇక్కడ వరకు వస్తాయి. అంటే నార్మల్గా అప్పుడు ఫోన్స్ ఉండేవి కాదు కదా. ఇప్పుడు మేము ఈరోజు ఈ వారం బోనం మేము చేసినాము అని అంటే అయ్యో వచ్చే వారం మేము చేస్తాం అనేది ఒక ట్రెడిషన్గా అది అట్లానే ఫాలో అప్ అయ్యి ఈ ఆషాఢ మాసంలో మనం 3వ ఆదివారం చేద్దాము, ఫస్ట్ ఆదివారం మనం చేద్దాము అనేవి ఒకటి లిఖితపూర్వకంగా కొన్ని తాళపత్రాలు కానివ్వండి, ఏవైనా ఊరి పెద్దవాళ్ళ దగ్గర ఉండుంటాయి కన్ఫామ్గా. ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచే వస్తాయి కదా, ఈ పలానా 2వ వారమే చేయాలంట, ఇంకా ఆపినరు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అట్లా చేస్తూ ఉంటారు. అట్లా ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రామ దేవతలు గ్రామ పూజలు అంటున్నారు కాబట్టి ఈ అల్లు పట్టడం అంటే ఏంటండి? అల్లు అంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఊర్లలో కొన్ని దొంగతనాలు అవుతాయి, లేకపోతే దోపిడీలు జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఊరి వాళ్ళందరూ పంచాయతీ పెట్టుకున్నట్టు ఒక చెట్టు కిందకి వచ్చేసి అక్కడ అల్లు పట్టిస్తారు, ఒళ్ళు పట్టిస్తారు, బండ పట్టిస్తారు, పూనకాలు ఊగిస్తారు. ఇట్లా చేస్తారు అలాంటివి కులస్తులు ఉంటారు, లేకపోతే శివశక్తులు కానివ్వండి, జోగినీలు కానివ్వండి, వాళ్ళే చేస్తారు. అంటే ఊరికి ఒకరిని అడాప్ట్ చేస్తారు, లేకపోతే ఊరికి ఒకరిని అంకితం చేస్తారు కదా, వాళ్ళే మంచి చెడులు అన్నీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళే అక్కడ ఉంటారు. అలాంటిది ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్కలాగా. కొంతమంది ఏంటంటే టెంకాయ మీద నిల్చుంటారు, ఆ టెంకాయ ఇలా తిరుగుతుంది అనమాట. ఆ టెంకాయ మీద ఇలా కూర్చుంటారు. సాధారణంగా ఇట్లా ఫ్రాగ్ జంప్ చేస్తారు కదా, అలా టెంకాయ మీద కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏంటంటే పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు రొటేట్ అవుతారు. అది ఒక ఎంతవరకు విశ్వాసం. కొన్ని అలా జరిగిన సంఘటనలు, నిజమైన సంఘటనలు చాలా వరకు ఉన్నాయి. ఒకప్పుడు ఈ పోలీస్, ఈ కోర్ట్స్ ఇవన్నీ లేవు కదా, పంచాయతీలే కదా. ఏదైనా పంచాయతీలలో కూడా తేలని పంచాయతీలు ఏమన్నా ఉంటే ఇవే బయట వేసేవాళ్ళు. ఎందుకంటే దేవుడిని మించి ఎవరు దేవుడికి ఎదురు చెప్పారు కదా, అరే అమ్మవారే వాళ్ళకి ఇచ్చిందంటే ఇక మనం నిజం ఒప్పుకోవాలిగా అనేసి అనుకునేవాళ్ళు అనమాట దొంగలు. అట్లా అది ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ చేస్తున్నారు. వర్తిస్తుంది. ఇలా చాలా అంటే గ్రామ దేవతలు వాళ్ళ ప్రాముఖ్యత ఒకవైపు అయితే, మీరు జోగినులకిను ఈ శివశక్తులకి తేడా ఏమైనా చెప్తారా? జోగినీలు కావాలంటే ముందుగా శివశక్తి కావాల్సిందే. శివశక్తి నుంచే జోగినిగా మారాలి. ఇక్కడ జోగిని అని అంటే ఏంటంటే జోగిని ఫస్ట్ ఇది లేడీయా మెన్నా నా క్వశ్చన్? లేడీయే అయి ఉంటుంది. ఎందుకంటే జోగిని అనేది ఒక స్త్రీని పోల్చే పదమే జోగిని. శివశక్తులలో కూడా అంటే మీరు అన్నట్టు స్త్రీలా పురుషులా అని మీరు అడిగారు కదా, పురుషులలో కూడా దేవుడికి అంకిత భావంతో డెడికేట్ అయిన శివశక్తులు చాలా మంది ఉన్నారు. కాకపోతే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే వేషధారణ డిఫరెన్స్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను ఉన్నాను, ఇలా కుర్తా పైజామాలో లేకపోతే ధోతియో ఇలానే ట్రెడిషనల్గానే ఉంటాను, కానీ శారీ అయితే వేర్ చేయలేను కదా. శారీ వేర్ చేసి ఉంటే జోగిని అనేవాళ్ళేమో. అలా జోగిని అన్న పదం అప్పుడు వస్తుంది. శారీ అనేది ఒక చిన్న దానివల్లనే వస్తుందని చెప్పొచ్చు. ఓకే. ఈ జోగినీలు అనేవాళ్ళు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఆస్క్, ట్రాన్స్జెండర్స్ అవ్వాలన్నది ఏమైనా ఉందా? అది ఒక పాసింగ్ క్లౌడ్ అంటారా? బికాజ్ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటే మనం ఇక్కడ స్పెషలీ హైదరాబాద్ సిటీస్లో చూస్తుంటే ఎక్కువగా మనం వాళ్ళనే చూస్తున్నాం. సాధారణంగా ఒకప్పుడు ఒక మహిళని జోగిని చేసేవాళ్ళు. వాళ్ళకి పూనకం వచ్చినా పూనకం రాకపోయినా ఊరికి ముందుగా అడాప్ట్ చేసేవాళ్ళు. చిన్నతనంలోనే దేవుడికి వివాహం చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఏంటంటే
ఆ ఊర్లో మంచి చెడులు చూసుకోవడం. ఆ పటేల్ పట్వారీలు వాళ్ళని ఫిజికల్గా కూడా యూజ్ చేసుకునేవాళ్ళు. యాక్చువల్గా జోగినీలు, బస్వినీలు, జోగమ్మలు అని అంటూ ఉంటారు. ఓకే, వీళ్ళని అలా అది ఇంకా ఉందా అండి ఇప్పుడు ఆ సిస్టమ్ నిర్మూలించారు. ఆ సిస్టమ్ నిర్మూలించిన తరువాత ఈ జోగిని సిస్టంలో నేను ఇందాక అన్నట్టు అది స్త్రీలు అయి ఉండొచ్చు, పురుషులు అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, అమ్మవారికి అంకిత భావంతో ఉన్నారంటే వాళ్ళు జోగిని అని మనసులో అనుకోవచ్చు, కానీ వేషధారణ అక్కడ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు అమ్మాయిగా మారుతారు కాబట్టి వాళ్ళు కూడా సర్జరీలు చేయించుకుంటారు, వాళ్ళు అమ్మాయిగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జోగినీలు అవుతూ ఉంటారు. ఓకే, సో అలా రూల్ ఏం లేదన్నమాట, ఎవరైనా అవ్వచ్చు. అంటే మనం అంకిత భావంతో ఉన్న ప్రతి మనిషి వివాహం చేసుకోకుండా సంసార సాగరంలో మునగకుండా దేవుడికి అంకితమై ఉన్న వాళ్ళు ఎవరైనా జోగిని అని పదం పెట్టుకోకపోయినా వాళ్ళ అంకిత భావం అయితే అదే కదా. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ జోగినికి అర్థం ఏంటి? దేవుడికి దాసి. కరెక్ట్. దేవుడికి దాసుడా దాసియా ఎవరైనా అయి ఉండొచ్చు. స్త్రీ పురుష భేదం అవసరం లేదు. ఇక్కడ మనసుని దేవుడికి అర్పించడమే జోగిని సిస్టమ్ యొక్క అర్థం. ఇది చెప్పండి, కాళ్ళకి చక్కగా పసుపు రాసుకున్నారు మీరు, వంకి పెట్టుకున్నారు. సో ఇది ఏంటంటారు? అంటే మామూలుగా పసుపు రాసుకోవడం అన్నది అవన్నీ కూడా మన ట్రెడిషనల్ కల్చర్తో పాటు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నవే అన్నీ. సో మీరు కూడా ఇలా చేసుకుంటారా? యాక్చువల్లీ ఏంటంటే పసుపు శివశక్తులు అమ్మవారు వంటి మీద పోనుతుంది కాబట్టి పసుపు పెట్టుకుంటాం మేము. పసుపు బొట్టు కూడా పెట్టుకుంటాం. అవును, బొట్టు అందరూ కూడా బొట్టు పెట్టుకుంటాం. ఎందుకంటే మల్లన్న తెచ్చిండు బండారు అంటారు. అంటే నార్మల్గా ఇప్పుడు బాబా భక్తులు విభూతి పెట్టుకుంటారు, శివ భక్తులు విభూతి పెట్టుకుంటారు, అయ్యప్ప భక్తులు గంధం పెట్టుకుంటారు, అమ్మవారి భక్తులు కుంకుమ పెట్టుకుంటారు. మేము ఈ గ్రామ దేవతలకి ఏంటంటే బండారు వాడతాం ఎక్కువ. ఆ బండార్ నొస్టిని ఎందుకు పెట్టుకుంటామంటే మల్లన్న పవిత్రత కోసం తెచ్చాడనమాట. మాకు జానపద కథనాల ప్రకారంగా పసుపు మల్లన్న తీసుకొచ్చింది కాబట్టి ఆ బండార్తోనే అమ్మవారికి పూజిస్తాం, ఆ బండారు పెట్టుకుంటాం. ఇంకా కాళ్ళ విషయానికి వస్తే శివశక్తులు పెట్టుకోవాలి అనేది ఒక నియమం. అమ్మవారు ఒక మహిళ అంటే ఆడపిల్ల ఒంటి మీద పూనుతుంది కాబట్టి పసుపు పెట్టుకుంటారు. వంకీల విషయానికి వస్తే అది చెప్పాలంటే మాకు కొన్ని శక్తులకి మా వరకు రాకుండా చూసుకోవడం, లేకపోతే మాకు కొన్ని శక్తులని పెంపొందించడం, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఒక ఇండికేషన్. అవునా? మేము కాళ్ళకి వేసుకునే బేడీలు ఒక ఇండికేషన్. ఇప్పుడు మీరు అన్నట్టు పసుపు బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు, కానీ కాళ్ళకి బేడీలు చేతికి బేడీలు అందరూ వేసుకోరు కదా. వేసుకోరు. దేవుడు వచ్చే వాళ్ళు వేసుకుంటారు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో అది నిజంగా పని చేస్తుందంట. మీకు తెలుస్తుందా అండి ఇలా నెగటివ్ ఎనర్జీ ఉంది, లేకపోతే కొంతమందిని చూడగానే ఆ వైబ్రేషన్స్ ఏమైనా తెలుస్తుంటాయి? సాధారణంగా తెలుస్తుంటాయి, కానీ అది అతిగా తెలియదు. అతిగా తెలిస్తే ఇంకా భగవంతుడు ఎందుకు? ఈవెన్ నేను ఒక సైన్స్ స్టూడెంట్నే కదా, ఓపెన్గా చెప్పాలని అంటే తెలుస్తాయి, కానీ ప్రతి దానికి ఒక బౌండరీ అనేది ఉంటుంది. అందుకే ఆ బౌండరీ ఉంది కాబట్టి దేవుడు శిలారూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. లేకపోతే ఆ బౌండరీ దాటేసి ఉంటే దేవుడు శిలారూపంగా ఎందుకు ఉంటుండే? దేవుడు కూడా దేవుడే వచ్చి చెప్తుండే. సో ఈ ఆషాఢ మాసం, దాని తర్వాత శ్రావణ మాసం అంతా కూడా బోనాలు దాంతో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఎంటైర్ ఇయర్లో కూడా రకరకాల ఈ చిన్న చిన్న ఫెస్టివల్స్ గ్రామదేవతలవి జరుగుతూ ఉంటాయి. ఆ ఏరియా బట్టి ఆ గ్రామదేవతల ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కువగా మన బాగువోగులు కాకుండా ఒక ప్రాంతానికి వచ్చిన ఫీల్డ్స్ కానివ్వండి, ఫార్మింగ్ ఫీల్డ్స్ కానివ్వండి, పిల్లల ఆరోగ్యం, మీరు అన్నట్టు క్రిములు కీటకాలు వాటి నుంచి దూరంగా ఉండడానికి, వీటన్నిటి నేపథ్యంలో జరగడానికైనా ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చాయి. అవును. మీ ఉద్దేశం ఏంటి? అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక పండుగ, ఇప్పుడు బోనాల తర్వాత కూడా కొమ్రవెల్లి జాతర జరుగుతుంది, మేడారం సమ్మక్క సారక్క జరుగుతుంది, చెరువుగట్టు జాతరని, ఏడుపాయల జాతరని, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నెలన ఒక రోజా కేటాయించుకొని అక్కడ పండగ వాతావరణం చేసి అందరం గ్యాదర్ అవుతాం. ఆ గ్యాదర్ అయినప్పుడు అందరం కలుసుకుంటాం కాబట్టి మనసులో ఎటువంటి కుళ్ళుకు తంత్రాలు ఉన్నా అక్కడ అన్నీ తొలగిపోతాయి. ఒక మనిషితోని మనం మాట్లాడకుండా ఉంటే మనసులో ఎన్నో అనుకుంటాం, మాట్లాడితే ఒక బాండ్ తొలగిపోతాయి, అది అనేది అక్కడ ఏర్పడుతుంది. తర్వాత అందరూ కలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం, వనభోజనాల్లాగా చేయడం, హెల్త్కి మంచిది, ప్రకృతిని ఆస్వాదించడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దానికి ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం కూడా
చేస్తూ ఉంటాం. ఇప్పుడు భక్తి అనేది ఒక మానసిక ప్రశాంతత. అవును మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఉన్నంత ప్రశాంతత ఎక్కడ దొరకదు. అవును. సో మానసికంగా అలాగే చుట్టుపక్కల ఉన్న సొసైటీతో కూడా కలిసిమెలిసి ఉండే ఒక అద్భుతమైన పండగగా బోనాలు చెప్పుకోవచ్చు అంటారా? పండగ. ఇంకోటి మానసికంగా అంటే మేము బోనాలు ఎత్తుకుంటాం కదా, అవును. బోనాలు ఎత్తుకొని ఎంతో బరువుతో సంవత్సరం అంతా మేము బోనాల పండగ కోసం ఎదురు చూసి బోనాలు ఎత్తుకొని అందరికీ చెప్పుకొని మేము ఆర్భాటంగా రెడీ అయ్యి అమ్మవారి బోనాన్ని ఎంతో మంచిగా అలంకరించుకొని అది తలపై పెట్టుకొని విన్యాసాలతోని టెంకాయలు కొట్టుకుంటూ పసుపు చల్లుతూ నిమ్మకాయలు కోసేస్తూ వెళ్తూ ఉంటాం. అవును. అప్పుడు మా ఫిజికల్గా మీరు అన్నట్టు శారీరకంగా మేము చాలా కొన్ని బాధలు పడతారండి. తర్వాత నొప్పులు ఉంటాయి, కొంతవరకు ఉంటాయి, మొత్తం ఉంటాయని నేను చెప్పలేను. ఎలాంటివి అంటారు? కాళ్ళ నొప్పులు ఉంటాయి, చేతి నొప్పులు ఉంటాయి, కొంతమంది అగ్గి మీద నడుస్తుంటారు, నిప్పుల గుండం నడుస్తుంటారు. అప్పుడు కొంచెం మరి అంత నొప్పి వేయకపోయినా కొంచెం అయితే ఉంటుంది కదా. అయ్యో ఎందుకు ఉండదండి. మరి అలాంటివన్నీ బోనం ఇలా దించుతామా, దించగానే మా కళ్ళెదుట అమ్మవారిని చూస్తే ఇంకా అది చెప్పలేని వర్ణనాతీతమైన అనుభూతి మాకు. ఇప్పుడు మీరు ఎలా బోనం తీసుకెళ్ళి అమ్మవారికి మొక్కేసి వస్తారో మీరంతా సాధారణం అయి ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ అమ్మవారిని చూడంగానే 1000 ఏనుగుల బలం వస్తుంది. నార్మల్గా ఒక తల్లి కానీ ఒక భార్య కానీ నెలపొడుపు చూడంగానే వాళ్ళ హస్బెండ్ని కానీ వాళ్ళ కొడుకుని కానీ చూడాలనుకుంటారు, లేకపోతే అద్దంలో వాళ్ళ ముఖమే వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు చూస్తే ఎంత మంచి జరుగుతుంది అన్న వాళ్ళ ఉద్దేశం, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అమ్మో ఇప్పుడే నిలబడుపు చూసిన నీ ఫేసే చూస్తా అని అనుకుంటుంటారు. అంత సంతోషం ఒక తల్లికి ఎటువంటి సంతోషం ఉంటుందో, ఒక భార్యకి ఎటువంటి సంతోషం ఉంటుందో మాకు అంతకి రెట్టింపు సంతోషం ఉంటుంది అమ్మవారిని చూసినప్పుడు. మేము అంటే చెప్పాలంటే నెలలో చాలాసార్లు వెళ్తుంటాం ఆలయానికి. ఆ రోజు మటుకి స్పెషల్, ఆ రోజు దర్శనం అనేది చాలా స్పెషల్. అంటే ఇది మీరు ఈ నేపథ్యంలో ఇంత చేసి తీసుకుని వెళ్ళడం, ఆ పరవశంలో అమ్మవారిని ఎదుటే ఉన్నారని నన్ను దీవిస్తున్నారని ఒక భావనతో ఉండడం ఒకటైతే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాలాంటి సాధారణమైన వాళ్ళు మిమ్మల్ని ఒక సెలబ్రిటీస్గా చూసుకుని దండం పెట్టడం పక్కన నుంచితే సెల్ఫీలు తీసుకోవడం వరకు అన్నంత దగ్గరగా అయిపోయాము. దీని గురించి చెప్పగలరు? బికాస్ నేనంతా ఆన్లైన్ చూస్తుంటాను, టీవీల్లో న్యూస్లో చూస్తూ ఉంటాం. బట్ నా వరకు నా ఆలోచన మేరకు ఏంటంటే ఇది దౌర్భాగ్యమైన స్థితి అని నేను చెప్తాను. ఒకప్పుడు మేము బోనాలు తీసుకెళ్తుంటే చల్లని సాకలు మాకు పోసేవాళ్ళు. అమ్మ బోనం పోతుంది, భూమి చల్లగా ఉండాలి, భూమి మీద ఏదైనా ఉన్నా తొలగిస్తూ ఉంటారు. వాటర్ పోస్తే పదన మీద మనం తిరుపతిలో వెళ్ళినా కానీ వాటర్ ఉంటాయి కింద మెయిన్ డోర్లోకి వెళ్ళేప్పుడు, అలా కాళ్ళు శుద్ధిగా అవుతాయి, అమ్మవారు ఎన్నో దాటుకొని వస్తుంది అని సాకలు పోసేవాళ్ళు. ఇప్పుడు మా ముందు నించొని సిటీలు కొడుతున్నారు విజిల్. అది కరెక్టా? అంటే మేము అమ్మవారి పూనకంతో ఆడుతున్నాం, మేమేం నార్మల్గా ఆడట్లేదు కదా. బోనం తర్వాత ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకోటి, మేము బోనం దించి బయటికి వచ్చిన తర్వాత అమ్మవారి బొట్టు చేతిలో పట్టుకొని వస్తాం, మా వాళ్ళకి పెట్టుకోవడానికి, ఎవరైనా బొట్టు అడిగితే పెట్టడానికి. బొట్టు పెట్టించుకోవడానికి ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అందరు నా చుట్టూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సెల్ఫీస్. ఓకే, అఫ్కోర్స్ మా ప్రెస్టేజ్ పెరుగుతుండొచ్చు, కాకపోతే సమాజం ఎటు పోతుంది, ఒక ఆధ్యాత్మికత అనేది అక్కడ లాస్ అవుతున్నాం. నార్మల్గా బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? అమ్మవారి దీవెన మన మీద ఉండడానికి. ఖచ్చితంగా మాతో సెల్ఫీలు దిగండి కాదనట్లేదు, బొట్టు పెట్టుకొని దిగొచ్చు కదా. కొంతమంది బొట్టు వద్దంటారు కానీ సెల్ఫీ అయితే దిగుతారు. కాళ్ళ మీద పడేవాళ్ళు, ఒకడు కాళ్ళ మీద పడుతుంటాడు, ఒకడు వచ్చి ఇవన్నీ తన్నేసి సెల్ఫీ దిగుతుంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? అమ్మవారు మా వంటి మీద పూనుతుంది కాబట్టి మాతో ఆశీర్వాదం తీసుకునే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్. మాతోనే కాదు, అది అమ్మవారికే సొంతం. అమ్మవారిని మొక్కడానికి చాలామంది వస్తారు. వాళ్ళు ఏంటంటే మాలో ఉన్న భక్తిని చూసి మేము వాళ్ళ తలపైన చేయి పెట్టినా, వాళ్ళని ఆశీర్వదించినా, వాళ్ళకి బొట్టు ఇచ్చినా, ఒక నిమ్మకాయ ఇచ్చినా అది ఫలంగా భావిస్తారు. అమ్మవారు మాకు పంపించింది అంటే ఒక సేవకుడి, ఒక దాసుని చేతుల మీదుగా మాకు అందించింది అని భావిస్తారు. కానీ ఇప్పుడు అంతా సెల్ఫీ ప్రపంచం. ఉండనివ్వండి, నాగరికత. నేను ఉన్నాను, నేను దిగుతాను సెలబ్రిటీస్తో సెల్ఫీలు, ఇప్పుడు మీతో కూడా సెల్ఫీలు దిగుతాను. అంతేగాని ప్రొఫెషన్ పరంగా ఉన్నప్పుడు దానికి ఇచ్చే వాల్యూ దానికి ఇవ్వాలి. బోనాలప్పుడు అతి ప్రాముఖ్యమైనది పట్నాలు. చక్కగా ముగ్గులాగా ఇలా వేసి పెడతారు, దాని ప్రాముఖ్యత. యాక్చువల్లీ మీరు ఏమీ తెలియదన్నారు, మీ దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ముగ్గు వరకే తెలుసండి. అంటే ముగ్గులు సాధారణంగా నాకు తెలిసిన సైన్స్ ప్రకారం ఏంటంటే బియ్యం పిండితో పెడతారు, చీమలు అవి తింటాయని.
గడపకి ఏం చేసి పసుపు రాస్తారు, కుంకుమ పెడతారు. ఎందుకంటే మీరు అన్నట్టు మళ్ళీ క్రిములు కీటకాలు రాకుండా ఉంటాయి, ఏమైనా బ్యాడ్ దృష్టి ఉంటే అదంతా పోతుంది, వేరే వాళ్ళ దిష్టి తగలకుండా ఉంటుంది. ఇవన్నీ అన్న బేసిక్ సైన్స్ వరకే తెలుసు. పట్నాల గురించి చెప్పాలి. పట్నాలు ఏంటంటే పూనకం వచ్చే వాళ్ళకి, అంటే మీరు అన్నారు కదా 10th తర్వాత ఇంటర్ అని స్టార్టింగ్లో, ఇది కూడా ఒక ఘట్టం. అంటే మేము ఇట్లా దేవుడిని ఇంట్లో నిలుపుకుంటాం, గద్దెలు వేసుకుంటాం. అంటే పండగ చేసే ముందు ఇంట్లో నార్మల్గా మైలలు తీస్తారు. అంటే అమ్మవారికి ఏమైనా దోషాలు ఉన్నా, నార్మల్గా పెళ్ళిళ్ళలో మైలపోలు తీయడం అని అంటారు. అలా అమ్మవారికి దృష్టి తీసేసి ఇల్లంతా పెయింటింగ్స్ కానీ కలరింగ్స్ నీట్గా చేసుకొని పండగ అంటే గంగకి వెళ్తారు. ముందు రోజు గంగకి వెళ్ళే రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట బంగారం తీసుకొస్తారు. పుట్ట బంగారం తీసుకొచ్చి గంగమ్మ దగ్గరికి వెళ్ళి గంగ తెప్ప వదులుతారు. తెప్పలో అమ్మవారికి బ్లౌజ్ పీస్, లక్కాకులు, నల్ల పూసలు, అద్దం, అంటే ఒక స్త్రీ సౌందర్యానికి సంబంధించినటువంటివి గంగమ్మకి ఒక దీపాన్ని పెట్టి వదిలి మళ్ళీ ఇంటికి వచ్చి తరువాతి రోజు కళ్యాణం చేసుకుంటారు. ఆ గద్దె పైన అమ్మవారి లోపల అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసుకొని అమ్మవారి రూపాన్ని పైన పెడతారు గద్దె మీద. పుట్ట మట్టిని పుట్ట బంగారంగా భావించుకొని గద్దెలు వేసుకుంటారు. తర్వాత జరిగేది కళ్యాణం జరుగుతుంది. అమ్మవారికి కత్తికిచ్చి వివాహం చేస్తారు. మాలాంటి వాళ్ళు ఉంటే అక్కడ పసుపు కొమ్ము కట్టుకుంటారు. తరువాత పట్నంలోకి వస్తాం. అంటే అమ్మవారిని ఫస్ట్ పట్నంలో పెట్టి తీసి అమ్మవారిని గద్దెకి ఎక్కించిన తర్వాత మేము పట్నంలో అడుగు పెడతాం. ఆ పట్నం ఏంటంటే అమ్మవారికి నాగవెల్లి పట్నం అని అంటారు. అంటే అమ్మవారికి నాగవెల్లి చేస్తారు. నార్మల్గా మన పెళ్లిల్లో కూడా తిరుగుతారు, అలా నాగవెల్లి పట్నం అని అంటారు. అది పంచరంగుల పట్నం వేస్తారు. అంటే 5 కలర్స్ కానివ్వండి, ఎక్కువ ఉంటే ఎక్కువ కలర్స్, ఎక్కువగా అయితే పంచరంగుల పట్నాలు వేసి అమ్మవారిని అందులో నాగవెల్లి చేసి తలబండారు వేస్తాం అమ్మవారి మీద. అది వేసిన తర్వాత అమ్మవారిని గద్దెకెక్కించి మమ్మల్ని అందులో ప్రవేశింపచేసి ముద్దర్లు వేస్తారు. మాకు చేతి మీద ముద్ర వేస్తారు. పలక అని ఉంటుంది, ఆ పలకతోనే పట్నం వేస్తారు అనమాట. ఆ పలకని బండారు రాసి ఇట్లా ముద్ర కొడతారు. అంటే మేము అర్హులం, అంటే యు ఆర్ పర్మిటెడ్. అది చేసిన తర్వాత వాళ్ళు ఒక పూజారులు దండకాలు వేస్తారు. అంటే అమ్మవారిని మేలుకొల్పుతారు. ఇప్పుడు ఏ విధంగా అయితే పంతులు ప్రాణప్రతిష్ఠ చేస్తాడో మమ్మల్ని మేలుకొల్పుతారు. సుప్రభాతం లాగా అమ్మవారిని మేలుకొల్పి అందులో ఆడిస్తారనమాట. లయబద్ధంగా వాళ్ళు ఆడించిన తర్వాత పండగ ఎలా జరిగింది, ఊరు ఎలా ఉండబోతుంది అని ఆ టైంలో కూడా చెప్పిస్తూ ఉంటారు. అది పట్నాలు అంటారు. సో అది ప్రత్యేకంగా ఒక రోజు చేస్తారు. ప్రత్యేకంగా కళ్యాణం సంవత్సరానికి కానివ్వండి, 3 yearsకి 5 yearsకి, ఇంట్లో బాగాలేనప్పుడు, కొత్తగా పెట్టుకునేప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఏదైనా సందర్భాల్లో శుభ సందర్భాలు బట్టి చేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్ద శుభకార్యాలు పెళ్ళిళ్ళు చేసే ఇప్పుడు చేస్తూ ఉంటారు. అంటే అమ్మవారికి ముందు బాసింగం కట్టి నా కొడుకుకి బాసింగం కడతా అని మొక్కుతారు. అలాంటి సమయంలో చేస్తూ ఉంటారు. పూనకం రంగం భవిష్యవాణి ఏదన్నా అనుకున్నా అది వచ్చే ముందర మీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంటుంది? అంటే రెండు అండి, అంటే ఫిజికల్గా ఎలా ఉంటారు, మెంటల్ స్థితి ఎలా ఉంటుంది, ఈ రెండు కూడా తెలుసుకోవాలని ఉంది నాకు. ఫిజికల్గా బయటికి బాగానే కనిపిస్తాం, లోపల ఒక దడ ఉంటుంది. ఆ శబ్దానికి అదంతా ఏదో తెలియని మాకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మెంటల్గా చూసుకుంటే నేను కళ్ళు తిరిగి పడిపోవాలనిపిస్తుంది. అంటే కళ్ళు తిరుగుతుంటాయి ఇట్లా, అంట షివరింగ్ మొదలవుతుంది. పడిపోవాలి, నాకు ఓపిక లేదు అని అనిపిస్తుంది, కానీ పడిపోలేను. తర్వాత అమ్మవారు పూనేప్పుడు ఆ వైబ్రేషన్తో స్టార్ట్ అవుతుంది. ఏదో తెలియని ఇది మా లోపలికి వెళ్ళిందా, లేకపోతే ఎవరైనా ఇంజెక్ట్ చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది. అనిపించిన తర్వాత ఇంకేది మా కాన్షియస్లో ఉండదు. తర్వాత అమ్మవారు మళ్ళీ మేము కాన్షియస్కి వచ్చాక మమ్మల్ని ఎవరైనా పట్టుకొని ఉంటుంటారు, మీరు గమనించండి. అప్పుడు అనేది మా బాడీలో వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అమ్మవారు ఆవహించినప్పుడు వెయిట్ అనేది పెరుగుతాం. అంటే ఏదో తెలియంది, ఏదో శక్తి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో నిప్పుల మీద ఇప్పుడు ఎవరైనా నడవమంటే నడుస్తారా? కానీ మేము పూనకంతో ఉన్నప్పుడు అందులో పొరలాడిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో పొర్లు దండాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే ఒక తెలియని శక్తి, ఒక భక్తి తన్మయత్వం. ఆ టైంలో మేము కూడా ఒక పీక్ వెయిట్ అనే చెప్పొచ్చు, అది అట్లా వెళ్తాం ఆ ట్రాన్స్లోకి. అదొక వెయిట్ శక్తి. తర్వాత అది లో అవుతున్నప్పుడు మా బాడీ అంతా ఇలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది.
లైట్గా అయిపోతుంది. లైట్గా ఇట్లా ఇట్లా వాలిపోవాలి, ఇంకా మేము పడిపోవాలన్నట్టుగా అయిపోతుంది. అందుకే మమ్మల్ని ఎవరైనా ఒకరు పట్టుకుంటూ ఉంటారు. తర్వాత మెంటల్ స్టేజ్కి వచ్చేసరికి రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అంటే అమ్మవారు అసలు మీకు తెలుస్తుందా ట్రాన్స్లో ఉన్నప్పుడు మీరేం చెప్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? తెలియదు కదా, తెలియని స్థితి. తెలిస్తే మా గురించే చెప్పుకుంటాం కదా, మేము ఆశావాదులం కదా, మనిషి అన్నప్పుడే ఆశావాది. మేము మా గురించి మేము చెప్పుకునే వాళ్ళం కదా. మాకు సో మీకే తెలియదు, తర్వాత అడుగుతారా ఏం చెప్పారు అమ్మని, అమ్మవారు ఏం చెప్పారని? మేము కూడా ఫోన్స్ చూసుకుంటాం కదా, ఫోన్లో అరే నేను ఎట్లా ఆడినాను, ఎట్లా చెప్పినాను, ఇదన్నీ మేము చూసుకుంటాం. అవన్నీ తర్వాత మెంటల్ స్టేట్ అలాగుంటుంది. మళ్ళీ ఎదురుగా అమ్మవారిని చూస్తాం కదా, అప్పుడు తెలియని హ్యాపీనెస్, ఇందాక అన్నట్టు తెలియని హ్యాపీనెస్ చాలా ఉంటుంది. బాడీ మాత్రం కొంచెం వెయిట్ లాస్ అయినట్టు ఇట్లా వాలిపోయినట్టు జరుగుతుంటుంది. కొంచెం బాడీ టైర్డ్గా, బాడీ పెయిన్స్తో కొంచెం టైర్డ్గా ఉంటాం. సో దాని తర్వాత మీకు ఏమైనా కొబ్బరి నీళ్ళు అలాంటివి ఏమైనా ఇచ్చి లేపుతూ ఉంటారా? కొంతమంది ఇంకా అంటే ఇలా చెప్పడం అని కాదు కానీ తీసుకునేవాళ్ళు. ఆమె నాన్ ఆల్కహాలిక్. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఎట్లయినా ఇంట్లో ఇప్పుడు టెంపుల్లో నిర్మూలించారు కాబట్టి ఇంట్లో అమ్మవారికి పోసింది ఆల్కహాల్ తీసుకోవడమా, కళ్ళు తాగడమా, కోకోనట్ వాటర్ తాగడమా అలాంటివి చేస్తూ ఉంటారు. ఫ్రూట్ జ్యూసెస్. దాని తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉంటుందంటారు మీ పరిస్థితి? ఒక 1-2 days అయితే వీక్గానే ఉంటాం చెప్పాలంటే. మాకు అప్పుడు ఆ టైంలో ఎవరు ఏ పని కూడా చెప్పరు. ఇంకా మమ్మల్ని ఒక సెలబ్రిటీ, మీరు అన్నట్టు ఒక దేవతలాగా చూసుకుంటారు. ఇంకా ఆ రోజే అన్నం తింటానంటే నేను పెట్టుకొస్తాను. ఇలాంటివి చాలా ఎదుర్కొంటాం ఆ రోజు. గారం చేస్తారు, చాలా గారం. అంటే అది ఒక వివిఐపి వచ్చి తింటున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ చివరిగా నవరస గురించి ఏమన్నా చెప్తారా? మీ జీవితంలో నవరసాలు అంటే ఏంటి? మాకైతే కామ, క్రోధ, మద, మాత్సర్య చాలా ఉంటాయి. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, హాస్యం, శృంగారం ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక శివశక్తి జీవితంలో ఇవన్నీ ఉండవు. అంటే ఎలా అంటే మీరు ఇప్పుడు సాధారణంగా మీరు ఒక ఆర్టిస్ట్, తెర మీద ఒకలాగుంటారు, తెర వెనక ఒక మహిళ, ఒక అమ్మ, ఒక భార్య, ఒక కూతురు, ఎన్నో రోల్స్ మీకు ఉంటాయి. ఇక్కడ మా వరకు వస్తే ఏంటంటే తెరపైన అన్నప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు మేము అందరికీ ఒక స్పెషల్. అవునవును. తెర వెనక అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ టెన్షన్స్ చూడాలి, వచ్చే అమ్మవారి భక్తులకి చూడాలి, మా లైఫ్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుంటాం. మేము ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తుంటాం. మా దగ్గరికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, మాతో ఫ్రెండ్స్ కూడా ఉండరు. బయటికి వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు, బయట తినాలంటే ఇబ్బందులు, కొన్ని రెస్ట్రిక్షన్స్. మీరు అన్నట్టు నవరసాలలో అన్నీ కనిపించేట్టుగా ఉంటాయి కానీ ఏవి ఉండవు. అన్నీ కనిపిస్తాయి. ఎలా అయితే మనం పైకి ఒకలాగా లోపల ఇన్సైడ్ ఒకటి అని అంటాం కదా, అన్నీ బయటికి కనిపిస్తాయి. మేము వాళ్ళకేంటి అన్నీ, వాళ్ళకి లగ్జరియస్ లైఫ్ అని అంటారు. కానీ ఏదున్నా ఒక బాధ చెప్పుకోవడానికి ఒకడు ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా చెప్తే నీకేం బాధ, దేవుడే నీ మీదకి వస్తాడు కదా అని అంటారు. మాకుండవా బాధలు? ఉంటాయి. మా ఫ్యామిలీ టెన్షన్స్ మాకు ఫ్యామిలీ, మేము ఒక పర్సన్, మేము దేవుడు వస్తుండే కదా అని మేము శివుడి ఫ్యామిలీ అయితే కాదు, మమ్మీ డాడీ ఫ్యామిలీ. శివుడికే ఉన్నాయి కష్టాలు పాపం, రాముడు కష్టాలు. ఈ కలియుగాన బుట్టి మేము కొలిచే ఎల్లమ్మ కష్టాలు పడిన ఆమె, సీత కష్టం ఎల్లమ్మ పడిందంట. అట్లా ఈ శివశక్తి జీవితంలో అన్నీ ఉంటాయి కానీ ఏవి ఉండవు. అఫ్ కోర్స్ హ్యాపీనెస్ ఉంటుండొచ్చు. ఎవరైనా భక్తులు వచ్చి అమ్మ నిన్ను మొక్కి మీ ఇంట్లో అమ్మవారికి మొక్కి వెళ్ళిన తర్వాత మాకు మంచిగా అయింది అన్నట్టు అదొక సాటిస్ఫాక్షన్ మాకు. వాళ్ళు అట్లాంటి టైంలో వాళ్ళు ఏదైనా గిఫ్ట్ చేస్తుంటారు, అరే వాళ్ళ జ్ఞాపకంగా మాకు ఇచ్చారు అని ఒక హ్యాపీనెస్. కాకపోతే ఇంట్లో చూసుకుంటే, ఫ్రెండ్స్ విషయంలో చూసుకుంటే కొన్ని అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, సినిమాలకి వెళ్ళకూడదు, బంధాలు కొన్నిట్లో నిబంధనలు. అట్లా ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా దేవుడికే డెడికేట్ అయి ఉంటాం. కొన్ని చోట్లకి వెళ్తే పెళ్ళైన వాళ్ళే కూర్చోవాలి, భార్య భర్తలు కూర్చోవాలి, ఇవి అక్కడ పని చేయవు. నేను దేవుడితో పెళ్లి చేసుకున్నా అంటే దేవుడు వచ్చి నా పక్కన కూర్చోడు కదా. ఇలాంటి కొన్ని అప్పుడు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. బాధ చాలానే చెప్పొచ్చు. అటు తల్లిదండ్రులకి కూడా చెప్పుకోలేని బాధ. ఎందుకంటే ఇష్టం లేని జీవితం వాళ్ళకి. మేము ఇలా అవ్వడం అనేది ఏ తల్లిదండ్రులు కోరుకోరు, కానీ మేము మా ఇష్టంగా వస్తాం. ఏంటంటే ఇష్టమైన జీవితంతో బ్రతకాలి అనే ఉద్దేశంతో మేము వస్తాం. మాకు భక్తి అంటే ఇష్టం, కరెక్ట్. ఆ విధంగా మేము వస్తాం. అలా అని అమ్మ నేను ఇందులో ఇన్ని బాధలు పడుతున్నాను అని కన్నా తల్లితో కూడా కొన్ని చెప్పుకోలేము. అక్కడికి వెళ్తే ఇలా జరిగింది అని చెప్పుకోలేము. మీరు అన్నట్టు పసుపు, కాళ్ళకి పసుపు పెట్టుకున్నాను,
10 మందిలో వెళ్తుంటారే అబ్బాయి పసుపు పెట్టుకున్నాడు అని అంటారు. ఇలాంటివి ఎన్నో ఫేస్ అవుతూ ఎన్నో ఓవర్కమ్. చిన్నప్పుడు ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు టెంపుల్లో ఉంటే అరే వాడు ఎప్పుడు టెంపుల్ అని ఉంటాడు, వాడేం ఆడతాడు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంటాను నేను. ఎన్నో బేర్ చేశాను, ఎదుర్కొన్నాను ఫ్యామిలీలో, రిలేటివ్స్లో. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పుకున్న చుట్టాలే పొడుస్తారు కదా, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. లోకులు కాకులు వాళ్ళు కావు 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 అని అంటూనే ఉంటారు. అవన్నిటినీ మమ్మీ డాడీని వాళ్ళని నెమ్మది చేయాలి, మేము అది మనసులోకి తీసుకోకూడదు. ఇలాంటివన్నీ ఇప్పుడు మీకు కూడా ఒక ఆర్టిస్ట్గా మీకు ఎన్నో ఎవరికి ఎన్నో అందరికి కష్టాలు ఉంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. కానీ తెర మీద వచ్చినప్పుడు అంతా మర్చిపోవాలి. చిరునవ్వుని ఆభరణంగా వేసుకొని వస్తారు. ఖచ్చితంగా మేము కూడా అంతే. అంతే, ఒక చిరునవ్వుని, ఒక మంచితనాన్ని, ఒక దయాగుణాన్ని పెట్టుకొని ఎప్పుడూ అలానే ఉంటాం. మా బాధను ఎప్పుడూ అనుకోం. అందుకే అమ్మవారిని కూడా ఒకటే కోరుకుంటాం, లోకా సమస్త సుఖినో భవంతు. చాలా బాగా చెప్పారు. చాలా బాగుందండి. చాలా చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలవడం. బోనాల గురించి ఎన్నో విషయాలు నాకు తెలియవు, అవన్నీ కూడా ఇవాళ మీ ద్వారా. ఒక్క విషయం ఏంటంటే ఆషాఢమాసం వచ్చింది, తొలకరి జల్లు, తొలకరి వాన, తొలి ఏకాదశితోని మొదలయ్యే ఈ బోనాల పండగ అమ్మ బయలెల్లనుంది, లస్కర్ బోనం ఎత్తనుంది, పాటబస్తి శిగమూగనుంది, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలల్లా బోనాల పండగ శుభాకాంక్షలు. మీకు మీ ప్రేక్షకులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ, మా ప్రేక్షకులకి బోనాల పండగ శుభాకాంక్షలతో ఇక్కడికి వచ్చి ఈ పాడ్కాస్ట్ నవరసాకి బోనాల పండగ గురించి ఇంత చక్కగా వివరించిన మీకు విష్ణు శౌర్య గారు ధన్యవాదాలు. అండ్ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలను అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. % వరకు అన్నీ జరిగినట్టే ఉంటాయండి. సో ఇంత భారాన్ని ఎత్తుకున్న మీరు ఇప్పుడు బోనాలు వస్తున్నాయి, బోనాలు ఎత్తుకోబోతున్నారు. సో మీకు ఆ దేవి అన్ని శక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ, మీ ఇంటిల్లిపాదికి థ్యాంక్ యూ సో మచ్ నవరసాకు వచ్చినందుకు. మీరు అలాగే ఇప్పుడు దేవుడికి అర్పించుకున్న శివశక్తి గారు. సో మీ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటారు? మీ రోజువారీ జీవితం ఎలా ఉంటుంది అసలు? నా రోజువారీ జీవితం, నేను ఒక తల్లికి కొడుకునే, మా వదినలకి మర్దిని, ముద్దుల మర్దిని. ఇంకా చెప్పాలంటే వదినలు అంటే మమ్మీ ఎలా అయితే ప్యాంపర్ చేస్తుందో, వదినలు కూడా గాడ్ గ్రేస్, ఇద్దరు వదినలు నన్ను చాలా ప్యాంపర్ చేస్తారు. అండ్ ఈవెన్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో పెద్దమ్మలు, మేనమామలు, మేనత్తలు అందరూ నన్ను బాగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు. ఇంక ఈ అమ్మవారు వచ్చిన
తర్వాత నన్ను ఇట్లా కాలు కూడా కింద పెట్టనీయకుండా అన్నట్టుగా చూసుకుంటారు. బట్ వాట్ ఎవర్, నేను ఒక సాధారణమైన లైఫ్ లీడ్ చేస్తాను. కాకపోతే పూజ వరకు వచ్చినప్పుడు నా కస్టమ్స్, నా ట్రెడిషన్స్ నేను ఫాలో అవుతాను. డైలీ ఏమైనా ఉంటాయండి కొన్ని ఉంటాయి నియమాలు. ఇక్కడ నియమాలు, తినకూడదు, అక్కడ నిష్టలు? తినకూడదు, ఇలా డ్రెస్సింగే చేసుకోవాలి. కోర్స్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ నాగరికత మారుతుంది కాబట్టి వాళ్ళు కూడా డ్రెస్సింగ్ స్టైల్స్ చేంజ్ చేశారు. నార్మల్గా ఒకప్పుడు పంచలే కట్టుకునేవాళ్ళు, ధోతియే కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నేను కుర్తా పైజామాలు, నేను షేర్వానీస్ వేసుకుంటున్నాం కదా, అలాంటి కొన్ని కొన్ని చేంజెస్ జరిగాయి. కాకపోతే ఫుడ్ విషయంలో, వెళ్ళాలి వెళ్ళకూడదు అన్న విషయంలో కొన్ని చాలా పాటిస్తుంటాం. ఓకే. అలా వెళ్ళినా అలా తిన్నా ఏంటంటే మా ఫ్యూచర్కి కానివ్వండి, మాకు వచ్చే పూనకానికి కానివ్వండి, ఇంట్లో పెట్టుకున్న దేవుడికి కానివ్వండి, ఫ్యామిలీకి కానీ కొన్ని ఏవో తెలియని నెగిటివ్ ఎనర్జీ విపత్తులు జరుగుతాయి అని ఒక భయం. భయం ఉంది. నిజమే, అది విపత్తులు జరుగుతూ ఉంటాయి. అందుకే మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటాం, ఉంటారా? చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈవెన్ కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చైర్ మీద కూడా కూర్చొనివ్వరు మమ్మల్ని. ఒక స్పెషల్ అంటే దేవుడి దగ్గర వాడే పీటలు వేస్తారు, లేకపోతే కొత్త బెడ్షీట్స్ వేస్తుంటారు. వాళ్ళు వాడని బెడ్షీట్స్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాడింది వేస్తే ఏదైనా అపవిత్రం జరుగుతుందేమో అని వాళ్ళకు కూడా భయం ఉంటుంది. భయం ఉంటుంది. భయం చాలా ఉంటుంది. మనిషి ఏంటంటే మొక్కుతాడు. ఒక పూజ చేయాలంటే అమ్మో ఏమైనా తప్పు జరిగితే భయం అవుతుందేమో అని మొక్కి కూడా జరిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. అలాంటి దాంట్లో హ్యాపీగానే ఫ్యామిలీ అందరూ అర్థం చేసుకొని ఉన్నారు కాబట్టి హ్యాపీగానే ఉన్నాను.